హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 స్కోడా స్లావియా పైన ఎలిగెన్స్ ఎడిషన్, అది కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ నుంచి అయితే వచ్చేసింది. సో జర్మన్ ఆటో మేకర్స్ అయిన స్కోడా ఆటో ఇండియా వాళ్ళు అయితే సో ఈ స్పెషల్ ఎడిషన్ని కొషాక్ ఎస్యూవీ పైన స్లావియా సెడన్ పైన ఎలిగెన్స్ ఎడిషన్ అనే పేరుతో లాంచ్ చేశారు. సో స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ పైన మీకు కాస్మెటిక్ చేంజెస్ తో పాటు న్యూ ఫీచర్స్ కూడా యాడ్ ఆన్ చేశారు. స్కోడా ర్యాపిడ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. స్కోడా ర్యాపిడ్ కి రీప్లేస్మెంట్ స్కోడా స్లావియా. సో ఇది ఫస్ట్ 2022 లో లాంచ్ చేశారు. ఇది ఫస్ట్ జనరేషన్ మోడల్, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓన్లీ పెట్రోల్ లో మాత్రమే వస్తుంది. చాలా మందికి స్లావియా నేమ్ ఎలా వచ్చిందో తెలియదు. హిస్టరీ చూసుకుంటే ఇది ఒక సైకిల్ పేరు. ఒరిజిన్ ఆఫ్ స్కోడా కంపెనీ ఫౌండర్స్ అయిన వాల్క్లర్ లారెన్ అండ్ వాల్క్లర్ క్లెల్మెంట్ ఇద్దరు కూడా వాళ్ళ ఓన్ డిజైన్ అయిన సైకిల్స్ కి పెట్టిన పేరే స్లావియా. 1896 లో సేల్ చేస్తుండే. స్లావియా పైన ఎలిగెన్స్ ఎడిషన్ అనేది ఓన్లీ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడే వెళ్ళి పర్చేస్ చేయండి. సో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ టాప్ మోడల్ మాత్రమే ఉంటుంది. సో వోక్స్ వ్యాగన్ MQB AOIN ప్లాట్ఫామ్ నుంచే మనకు స్లావియా, కొషాక్ అండ్ టైగాన్ మూడు కూడా సేమ్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని బిల్డ్ అనేవి అవుతాయి. సో డిజైన్ వచ్చేసి స్లావియాది ఆలివర్ స్టీఫెన్ అనే డిజైనర్, చీఫ్ డిజైనర్ స్లావియా డిజైన్ చేశారు. స్లావియా ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సెడాన్ గా ఉంది ప్రజెంట్ ఇండియాలో. విత్ గ్లోబల్ ఎన్కాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. 95% ఆఫ్ అసెంబ్లింగ్ అంతా కూడా మన ఇండియాలోనే, పూణేలో జరుగుతుంది స్లావియాకి. సో చాలా మంది స్లావియా ఇస్ బెటర్ దెన్ వర్చ్యూస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్టైలిష్, కంఫర్ట్, పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కూడా పర్ కిలోమీటర్ 0.46 రూపీసే పడుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడున్న జర్మన్ కార్స్ మన ఇండియాలో మోస్ట్ అఫోర్డబుల్ జర్మన్ సెడాన్ కార్ కరెంట్లీ వచ్చేసి స్లావియా మాత్రమే. 10.89 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది స్లావియా బేస్ మోడల్ అనేది. ఎలిగెన్స్ ఎడిషన్ ప్రైసింగ్ అనేది ఓన్లీ 1.5 TSL ఉంటుంది కాబట్టి 17,52,000 నుంచి స్టార్ట్ అయ్యి 18,92,000 అనేది ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్ గా ఎండ్ అవుతుంది. ఈ స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ గురించి ఇంకా చాలా విషయాలు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో బైకర్స్ బాయ్స్ తెలుగు లాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకొచ్చే ఛానల్ డెఫినెట్లీ మిస్ అయితే అవ్వకండి. మీకే చెప్తున్నాను. సో కొత్త వీడియోస్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోమని. ఎందుకంటే ఆటోమొబైల్ కి సంబంధించి ఏ ఒక్క మీకు ఇన్ఫర్మేషన్ కావాలని నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయకుండానే మీ నోటిఫికేషన్ వచ్చేలా అయితే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోకి నేను లైక్ టార్గెట్ జస్ట్ 4K మాత్రమే ఇస్తున్నాను. వీడియో చూసే ప్రతి వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ అయితే చేయమని. సో దానివల్ల నాకు నెక్స్ట్ వీడియోస్ తీసుకోవడానికి మరింత ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ లో ఓన్లీ 2 వేరియంట్స్ ఉంటాయి. ట్రిమ్ వేరియంట్స్ లో 1.5 మాన్యువల్ అండ్ 1.5 DSG. కలర్స్ లో చూస్తే ఇది డీప్ బ్లాక్ అంటారు. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్కోడా బ్లాక్ అంటే కూడా చూడొచ్చు. సో ఫస్ట్ మనము స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ ఒక కీస్ నుంచి చూస్తే సేమ్ స్టాండర్డ్ కీస్ లాగానే లాక్, అన్లాక్ సెంటర్ లో బూట్ ఓపెనింగ్ బటన్ ఇస్తారు. బ్యాక్ సైడ్ మీకు స్కోడా సిబ్లిక్ లెవర్ గా చూడొచ్చు. ఫ్లిప్ కీ ఇస్తారు, అవసరం అయితే లేదు. పుష్ బటన్, స్టార్ట్ స్టాప్, కీలెస్ ఎంట్రీ. సో ఇంకా వాకర్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత న్యూ బ్లాక్ ఫినిష్ అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ తో పాటు ఎలిగెన్స్ ఎడిషన్ లో లిబరల్ అమౌంట్ ఆఫ్ క్రోమ్ ని యూజ్ చేశారు కాంట్రాస్టింగ్లీ. ఎగ్జాంపుల్ మీకు స్కోడా బ్యాచింగ్ 3D ఆన్ ద బోనెట్ పైన చూడొచ్చు. ఆల్సో ఫ్రంట్ గ్రిల్ మీకు స్కోడా సిగ్నేచర్ ఎక్సగోనల్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ క్రోమ్ హైలైట్ సరౌండింగ్స్ తో పాటు హారిజాంటల్ స్లేట్ గ్రిల్స్ తో పాటు ఎయిర్ డ్యామ్ ఇంటేక్ గా వర్క్ అవుతుంది. హెడ్ లైట్స్ కూడా వచ్చినట్టయితే క్రిస్టల్ అయిన ఆటో LED హెడ్ ల్యాంప్స్ విత్ ప్రొజెక్టెడ్ సెటప్ చూడొచ్చు. డబుల్ బ్యారెల్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ L షేప్ ఆఫ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా చూడొచ్చు. ఎక్సగోనల్ ఎక్స్ ట్రీట్మెంట్ ఆన్ ద DRLs దగ్గర కనిపిస్తున్నాయి మీకు క్రిస్టల్ క్లియర్ గా. అలాగే బంపర్స్ పైన మీకు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ అనేది చూడొచ్చు విత్ క్రోమ్ హైలైట్స్ ఆన్ ద ఫాగ్ ల్యాంప్స్ అబోవ్ ద చూడొచ్చు. అండ్ స్లావియా నేమ్ ప్లేట్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అండ్ హనీ మెష్ ట్రీట్మెంట్ బిలో ద లోవర్ సెట్ బంపర్, స్లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్ గా ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ హెడ్ లైట్స్ హౌసింగ్ లోనే స్టిల్ ఆన్ ద బల్బ్స్ గా ఇస్తున్నారు. కాస్ట్ కటింగ్. బోనెట్ పైన చూస్తే మీకు యూనిక్ డైనమిక్ లైన్స్, ఏరోడైనమిక్ డిజైన్స్. డెఫినెట్లీ ఆలివ్ స్టీఫెన్ చీఫ్ డిజైనర్ అయితే మెయింటైన్ చేశారు ఏరోడైనమిక్ డిజైన్స్ గా. హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ ఫ్రంట్ వైపర్స్ విత్ వాషర్ జెట్స్, రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నా కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ మీకు ఎలిగెన్స్ ఎడిషన్ ఇలా కనిపిస్తుంది. సైడ్స్ లో మీకు అలాయ్ వీల్, వేగా అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. సేమ్ లైక్ మోంటే కార్లో ఎడిషన్ ఆఫ్ కొషాక్ లాగా డ్యూయల్ టోన్ గ్రాండ్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి కూడా బ్రాండింగ్ సెంటర్ లో చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ వెంటిలేటర్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. 205, 55 R16 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్. ఫ్రంట్ మీకు మ్యాక్ పర్సెస్ సస్పెన్షన్ విత్ లోవర్ ట్రయాంగులర్ లింక్స్ అండ్ స్టెబిలైజేషన్ బార్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే యూజ్ అనేది చేస్తున్నారు. అండ్ ఫెండర్స్ పైన మీకు స్కోడా బ్రాండింగ్ పియానో గ్లాసీ బ్లాక్ ఫినిష్ విత్ క్రోమ్ హైలైట్ సరౌండింగ్స్ లో చూడొచ్చు. అండ్ మీకు బాడీ కలర్ ORVM విత్ యాంటీ గ్లేర్ ORVM ఉంటుంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ తో పాటు LED బ్లింకర్స్ కూడా యాడ్ చేశారు. ORVM డిజైన్ అనేది చూడొచ్చు. నా డైమెన్షన్స్ లో 4.5 మీటర్ లెంత్, 1.75 మీటర్ బ్రెత్, 1.5 మీటర్ హైట్, 2.65 మీటర్ ఆఫ్ వీల్ బేస్ తో వస్తుంది. లాంగర్ వీల్ బేస్ వర్షన్. 145 గ్రౌండ్ క్లియరెన్స్, 1278 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ అండ్ 1685 గ్రాస్ వెయిట్ వరకు కూడా లాగలుగుతుంది స్లావియా అనేది. క్రోమ్ సైడ్ డోర్ మోల్డింగ్స్ యాడ్ చేశారు, ప్రస్తుతానికి లేదు. మీకు డ్యూయల్ టోన్ క్రోమ్ హైలైట్స్ తో మీకు డోర్ హ్యాండిల్స్ విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్, క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో సైడ్స్ నుంచి మీకు
కాలిగ్రాఫిక్ ఎలిగెన్స్ ఇన్స్పెక్షన్ ఆన్ ది బీ పిల్లర్స్ పైన ఉంటుంది. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎలిగెన్స్ ఎడిషన్ కనుక చూస్తే. నా కమింగ్ టు రేర్ ప్రొఫైల్ కూడా కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ మీకు క్రోమ్ ఆన్ ద టెయిల్ గేట్ పైన ప్రస్తుతానికి ఇన్స్టాలేషన్ చేయలేరు, మీకు యాడ్ ఆన్స్ చేస్తారు డెలివరీ టైంలో. స్కోడా లెటరింగ్ ఆన్ ద టెయిల్ గేట్ సెంటర్లో చూడొచ్చు బోల్ లెటర్స్లో. నెక్స్ట్ మీకు ఇందులో క్రిస్టల్ అయిన స్కోడా స్ప్లిటెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేక్ ల్యాంప్ అంతా కూడా ఎల్ఈడీస్గా ఉంటాయి, బట్ టర్న్ ఇండికేటర్స్ రివర్స్ లైట్ స్టిల్ ఆన్ ద బల్బ్స్ ఆన్ ద కాస్ట్ కటింగ్ అయితే చూడొచ్చు. 3D డిజైన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్ స్ప్లిటెడ్ డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ రైట్ సైడ్ మీకు ఫ్యూయల్ లిట్ 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 1.5 TSA బ్రాండింగ్ ఆన్ ద టెయిల్ గేట్, రైట్ సైడ్ క్రోమ్ ఫినిష్ 3D ఇస్తున్నారు. నెక్స్ట్ రివర్స్ కెమెరా మీకు ఇక్కడ నెంబర్ ప్లేట్ పైన అయితే ఉంటుంది. మీకు రిఫ్లెక్టర్స్ ఆల్సో క్రోమ్ హైలైట్స్ ఆన్ ద బిలో ద లోవర్ సైడ్ బంపర్స్, హనీమేష్ ట్రీట్మెంట్, లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్. నీకు ఏరోడైనమిక్ టెయిల్ గేట్ స్పాయిలర్ ట్రీట్మెంట్గా చూడొచ్చు, ఏరోడైనమిక్ లిప్ ఫ్లో డిజైన్గా. రేర్ వైపర్ ఉండదు, కాకపోతే మీకు ఆ ఇంటీరియర్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ డిఫాగర్తో పాటు వచ్చేస్తుంది. విత్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా చూస్తున్నాం. స్లావియా బూట్ స్పేస్ చూస్తే ఎలిగెన్స్ ఎడిషన్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ స్టాండర్డ్ బూట్ స్పేస్ ఉంటుంది. మీకు మాన్యువల్ అయితే టెయిల్ గేట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, కీ ద్వారా ఓపెన్ చేయొచ్చు, మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ బటన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు, లోపల నుంచి కూడా ఆప్షన్ ఉంటుంది. హాఫ్ ఇన్స్టలేషన్తో ఉంది. బూట్ స్పేస్ వచ్చే వరకు 521 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా వచ్చేసి 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్. సెకండ్ రో మిడిల్ రో ఫోల్డ్ చేసుకుంటే 1050 లీటర్స్ వరకు ఇంప్రూవ్ అవుతుంది. బూట్ ఓపెనింగ్ ట్రంక్ లైట్ పైన అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తున్నారు. కింద మీకు స్పేర్ వీల్ స్టీల్ వీల్ కానీ కాస్ట్ కటింగ్ విత్ 15 ఇంచెస్ వీల్ అండ్ సబ్ ఊఫర్ ఎస్పెషల్ ఎలిగెన్స్ ఎడిషన్లో వస్తుంది. 8 స్పీకర్స్, మీకు స్కోడా హై పర్ఫార్మెన్స్ స్పీకర్స్ ఉంటాయి. మీకు జాక్ అంతా కూడా టూల్ కిట్ నీట్గా ప్లేస్మెంట్ అనేది చేశారు. మాన్యువల్ ఓపెనింగ్ టెయిల్ గేట్ హాఫ్ ఇన్స్టలేషన్తో చూడొచ్చు. స్లావియా 3D క్రోమ్ ఫినిష్ టెయిల్ గేట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. PPS కూడా కొత్తగూడ బ్రాంచ్ విజిట్ చేయండి, మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ క్విక్లీగా ఇంటర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు డ్యూయల్ టోన్ క్రోమ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్, ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఎలిగెన్స్ ఎడిషన్. మీకు డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ ఉంటుంది. బ్లాక్ లెదర్ సీట్స్ విత్ పర్ఫోరేటెడ్ బీచ్ డిజైన్తో మనకు సీట్స్ అని చూడొచ్చు 60-40గా. నా డోర్స్ నుంచి చూసే వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, ఏరీ ఫీలింగ్ కోసం. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ డోర్స్ చూడొచ్చు. సాఫ్టెస్ట్ లెదర్ ట్రీట్మెంట్ అండ్ ఆర్మ్రెస్ట్, పవర్ విండోస్ హోల్డర్స్, క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తారు. పాకెట్స్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్, 4 స్పీకర్స్, 4 ట్విట్టర్స్ అయితే ఉంటాయి. సీట్స్ అనేవి 60-40 స్ప్లిటెడ్ సీట్స్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి. ఫ్యామిలీ కోసం ఒకసారి కంఫర్ట్ చూపిస్తాను. డీసెంట్ అండర్ సపోర్ట్ అయితే చూడొచ్చు అండ్ డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మొబైల్ పాకెట్ స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు. ఇది మినిమం అండ్ ఇది మాక్సిమం నీ రూమ్ అయితే చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా మీకు డీసెంట్ అయితే అనిపిస్తుంది. హైట్ 5.7 ఇక్కడ వరకు. ఫోల్డబుల్ హోల్డర్స్తో పాటు హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వైట్ రూఫ్ లైనింగ్, సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో వైట్ LED రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. రేర్ ప్రజెంట్ అయితే ఆన్ అవ్వట్లేవు. ఆల్ ది 3 మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, రియల్లీ గుడ్ విత్ పార్సల్ ట్రే ఫ్యూచర్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. పర్ఫోరేటెడ్ సీట్స్, బకెట్ హగ్గీ సీట్స్ అయితే ఉంటాయి. ఐసోఫిక్ చైల్సీస్ యాంకర్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర్ సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకు కూడా. 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రేర్ AC వెంట్స్ చూడొచ్చు. Type-C సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హంప్ చాలా లైట్గా వచ్చింది. డాష్ వచ్చేసి మీకు ఎలిగెన్స్ ఎడిషన్ ఇలా కనిపిస్తుంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మీకు 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు మీకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్ విత్ ప్రీటెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ అయితే ఆఫర్ అనేది చేస్తున్నారు. ఇది ఓవరాల్గా రేట్ సీట్స్ ఆఫ్ కంఫర్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ముంగట్ నుంచి కూడా చూద్దాం. కో ప్యాసింజర్ ప్రాక్సిమిటీ రిక్వెస్టర్ బోత్ సైడ్స్ ఇస్తున్నారు. రియల్లీ గుడ్. ఫ్రంట్ కూడా మీకు సేమ్ డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ చూడొచ్చు. వెంటిలేటెడ్ పర్ఫోరేటెడ్ సీట్స్ అనేవి ఫ్రంట్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ డోర్స్లో మీకు సేమ్ అవే డిజైన్స్ ఉంటాయి, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ వస్తే ప్రజెంట్ ఇన్స్టాలేషన్ లేదు. న్యూ ఫీచర్ ఏంటంటే 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కో ప్యాసింజర్ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సేమ్ లైక్ కోషాక్ టాప్ మోడల్ లాగా. ఎయిర్ బ్యాగ్స్ ఫ్రమ్ ద సీట్స్ నుంచి కూడా వచ్చు, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ మ్యాట్ గోల్డ్ ఫినిష్ ఆన్ ద డాష్ ట్రీట్మెంట్, పియానో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్, అంబియెంట్ లైటింగ్ సింగిల్ కలర్లో ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ డాష్ ట్రీట్మెంట్, ఎక్స్టెండెడ్ AC వెంట్స్లో కూడా వస్తుంది. ఎయిర్ బ్యాగ్, సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ డిజైన్. నెక్స్ట్ గ్లో బాక్స్లో మీకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్, కూలింగ్ ఫంక్షన్తో గ్లో బాక్స్ ఆఫర్ చేస్తున్నారు. లైట్ ఫంక్షన్ అయితే లేదు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితేను 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఇందులో. ABS విత్ EBD వస్తుంది. సెంట్రల్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ బేజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబోజలైజర్, క్రాష్ సెన్సర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్ చైల్సీస్ యాంకర్స్, గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్, అడల్ట్ అండ్ చైల్డ్లో వచ్చింది. మల్టీ కొల్యూషన్ బ్రేకింగ్ వస్తుంది. ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది. ఓవర్ 30 km/h వరకు. మోటార్ స్లిప్పర్ రెగ్యులేషన్స్తో పాటు బ్రేక్ డిస్క్ వైపింగ్ కూడా ఉంటుంది. రైనీ సీజన్లో చాలా హెల్ప్ చేస్తుంది. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఉండే, రోడ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ ట్రయాంగులర్ లగేజ్ కంపార్ట్మెంట్, డ్యూయల్ టోన్ వార్నింగ్ హార్న్ ఇస్తారు. ఇంజన్ ఎంబోజలైజర్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్తో పాటు బౌన్స్ బ్యాక్ సిస్టమ్తో పాటు హైడ్రాలిక్ డయాగ్నల్ స్ప్లిట్ వ్యాక్యూమ్ అసిస్ట్ బ్రేక్ సిస్టమ్తో పాటు చైల్డ్ ప్రూఫ్ రేర్ విండో లాకింగ్ కూడా ఉంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్స్ చూసే గ్లాసీ బ్లాక్ పియానో ఫినిష్లో క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ సరౌండింగ్స్ దగ్గర ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, 1 టచ్ డ్రైవర్, ఆటో పవర్ విండో, 4 పవర్ విండోస్, బౌన్స్ బ్యాక్ సిస్టమ్, చైల్డ్ లాక్తో. పాకెట్స్, ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్. 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. సో బోత్ ద సీట్స్ ఇప్పుడు ఫ్రంట్ మన
మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్ అయ్యాయి, వెంటిలేటెడ్ సీట్స్ మనకు ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి, రియలీ కూల్. 2 పెడల్స్ ఆటోమేటిక్లో వెహికల్ ఇది. సో ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ కంట్రోల్స్ అన్ని మీకు ఇక్కడ రైట్ సైడ్ డాష్ డిజైన్లో అయితే చూడొచ్చు. ఇంకా మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ స్టీరింగ్ వీల్కి అటాచ్ అయి ఉంటుంది. ఇది ఒక టిపికల్ డిజైన్స్ కూడా కార్స్లో చూడొచ్చు, చాలా బాగుంటుంది 2 స్పోక్స్ స్టీరింగ్ వీల్కి. నెక్స్ట్ ఒకసారి లోపల కూర్చొని మనము సో డాష్ డిజైన్ ఫస్ట్ లుక్ ఇలా ఉంటుంది. వెహికల్ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో చూడొచ్చు. మీరు కూడా లోగోతో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ చాలా డిలేగా చాలా స్లో లాగింగ్ అయితే ఉంది. ఫస్ట్ ఇక్కడ హారిజాంటల్ ఏసీ వెంట్స్ అయితే చూడొచ్చు మీకు, హ్యాజల్ లైట్ స్విచ్. స్క్రీన్ అయితే ఫైనల్ ఆన్ అయింది. సో ఇందులో మీకు 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తారు విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్డ్ అండ్ స్కోడా యాప్స్, వైర్ స్మార్ట్ లింక్తో వస్తుంది. మై స్కోడా కనెక్టివిటీ, ఇన్బిల్ట్ కనెక్టివిటీతో వస్తుంది. 4 స్పీకర్స్, 4 ట్విటర్స్ ప్లస్ సబ్ ఊఫర్, సౌండ్ సిస్టమ్ హై క్వాలిటీ విత్ 380 వాట్స్ కూడా హై పర్ఫార్మెన్స్ స్పీకర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనకు హోమ్ వచ్చేసి ఇంటర్ఫేస్ సింపుల్గా అయితే ఉంటుంది. 18 స్క్రీన్లో బ్రైట్నెస్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, రెస్ట్ ఆల్ షార్ట్ కట్స్, ఇవన్నీ సిస్టమ్ సెట్టింగ్స్ కానీ, సో కార్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా కార్కి సంబంధించి, మీడియా సెట్టింగ్స్ అండ్ నెక్స్ట్ మీకు యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ అనేవి చూడొచ్చు. సింపుల్ ఇంటర్ఫేస్ అండ్ ఆల్సో మీకు టచ్తో మీకు ఆన్ ఆఫ్ అనేది చేయొచ్చు, ఐ మీన్ ఫింగర్ ప్రింట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా మీకు స్క్రీన్లోనే ఇచ్చేస్తారు, ఈజీ టు ఆన్ అండ్ ఆఫ్. సెంటర్ కన్సోల్లో చూస్తే మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ సింగిల్ జోన్ విత్ ఎయిర్ కేర్ ఫంక్షన్తో టచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా మీకు మంచి డిజైన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో స్టైలిష్ ఆటోమేటిక్ 7 స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్స్ లివర్ అయితే చూడొచ్చు మీకు, గేర్ ఇండికేషన్స్తో. మీకు వెంటిలేటెడ్ సీట్స్, డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ రెండు కూడా ఫ్రంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇలా 2 డాట్స్ 2 లెవెల్గా వస్తుంది. లాక్ సిస్టమ్, సెంటర్ లాకింగ్, ఆటో స్టార్ట్ స్టాప్ అండ్ కో ప్యాసింజర్ది. ఇక్కడ కొంచెం కీ స్టోరేజ్ స్పేస్, సెంటర్లో మీకు 12 వోల్ట్స్ పవర్ సాకెట్ కన్సోల్లో అండ్ 3 కప్ హోల్డర్స్ చూడొచ్చు, బాటిల్ హోల్డర్స్, క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, అడ్జస్టబుల్ సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ అండ్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో సెంటర్ ఆర్మ్రెస్ట్లో మీకు నాకు తెలిసి ఇది ఏదో సంథింగ్ ఫ్యూజ్ లాగా అయితే కనిపించింది నాకు. సో నాకైతే ఏది ఐడియా అయితే లేదు కార్కి సంబంధించి అనుకుంటా. కాబట్టి స్టీరింగ్ వీల్ వచ్చేసి 2 స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్తో పాటు వస్తుంది. ఇందులో స్కోడా లోగో ఆన్ ద సెంటర్ ఆఫ్ స్టీరింగ్ వీల్. రైట్ సైడ్లో చూస్తే మీకు సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ కోసం, లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో, వీడియో, మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, ఎలిగెన్స్ ఎడిషన్ బ్యాచింగ్ వస్తుంది. స్టీరింగ్ వీల్ ప్రస్తుతానికి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ 2 స్పోక్. ఫస్ట్ టైం మన స్కోడా వాళ్ళే ఇన్వైట్ చేసే సెడాన్ కార్స్లో ప్యాడల్ షిఫ్టర్స్ ఆన్ ద ఆటోమేటిక్లో వస్తుంది. మీకు అడ్జస్ట్మెంట్ గురించి మాడితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆన్ ద మాన్యువల్గా అయితే చేసుకోవాల్సింది అడ్జస్ట్మెంట్స్ అనేవి. లెఫ్ట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు, సో ఇండికేటర్స్తో పాటు. రైట్ సైడ్ మీకు ఆటో వైపర్స్ కంట్రోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మీకు 20.32 సెంటీమీటర్స్ కూడా వర్చువల్ కాక్పిట్ డిజిటల్ క్లస్టర్తో వస్తుంది. డిస్ప్లే రైట్ సైడ్లో చూస్తే మీకు సెట్టింగ్స్ అండ్ నో డిస్ప్లే, డ్రైవింగ్ డేటా. సెట్టింగ్స్లో కనుక వెళ్తే అయితే డ్రైవింగ్ డేటా, ఎకానమీ, యావరేజ్ ఎకానమీ, డిస్టెన్స్ టు టైమ్, యావరేజ్ స్పీడ్, డిస్ప్లే అండ్ ఆయిల్ టెంపరేచర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ సేమ్ అవే డ్రైవింగ్ డేటా, డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్, ఆడియో, టెలిఫోన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సెంటర్లో స్పీడోతో పాటు చూడొచ్చు. టాకో పైన వస్తుంది విత్ ఫ్యూయల్ గేజెస్ అండ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ గేర్ పొజిషనింగ్ ఇండికేషన్, ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సెంటర్లో మాత్రం డిస్ప్లే వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన మీకు క్యాప్ టైప్ అండ్ స్కోడా బ్రాండింగ్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి. టెలిస్కోపిక్ లాగా హైలైట్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్, ఆటో డిమింగ్, IRVM, మిర్రర్లెస్ చూడొచ్చు, రియలీ కూల్. ఇక్కడ సన్ రూఫ్ కంట్రోల్స్, లైట్స్ కంట్రోల్, LED డోర్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు మనకు. నెక్స్ట్ సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్ కో ప్యాసింజర్కి. ఇక్కడ సైడ్ ఎలాంటి టికెట్ హోల్డర్ అండ్ ఆల్సో వ్యానిటరీ మిర్రర్ అయితే లేదు. ఫోల్డబుల్ హోల్డర్ డ్రైవర్ సైడ్కి ఇస్తున్నాను. డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది ఎలక్ట్రిక్ సన్ రూఫ్గా వస్తుంది మీకు, మాన్యువల్లీ క్లోజ్ అండ్ ఓపెన్ ఆఫ్ మూన్ రూఫ్తో పాటు. స్లావియా టాప్ మోడల్ వచ్చు. సో ఫ్యామిలీ కార్కి ఇది ఒక పర్ఫెక్ట్ స్టైలింగ్, కంఫర్ట్, పర్ఫార్మెన్స్ అండ్ లో మెయింటెనెన్స్ కార్ స్లావియా ఎప్పుడు కూడా ఉంటుంది. 1.5 బెస్ట్ పర్ఫార్మెన్స్. మాన్యువల్ తీసుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బోనెట్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ఉంటుంది, లివర్ చూడొచ్చు. సో ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇక్కడ ఈ లైట్ ట్రీట్మెంట్ కానివ్వండి అండ్ గ్లాస్ పైన నాకు ఎందుకో ఈ యొక్క ప్లాస్టిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఈ స్కోడా బ్రాండింగ్ ఇవన్నీ స్కోడా వాళ్ళు ఎందుకు ఇస్తారో నాకైతే ఐడియా లేదు. మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ అనేది ఓన్లీ 1.5 TSL వస్తుంది, 1 లీటర్లో అయితే రాదు లైక్ కొషాక్ లాగా. సో ఇది ఓన్లీ పెట్రోల్ ఆప్షన్ ఉంటుంది. 1498cc డిస్ప్లేస్మెంట్, 4 సిలిండర్స్ ఇన్లైన్తో వస్తుంది. యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ కూడా వెల్ వెయిటెడ్తో ఉంటుంది. హుడ్ అనేది అంత బిల్డ్ క్వాలిటీ. అండ్ యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ ఓన్లీ 2 సిలిండర్స్ అనేవి లో RPMలో ఉంటాయి. 4 వాల్వ్స్, డైరెక్ట్ ఇంజెక్షన్, వేరియబుల్ ఆయిల్ పంప్తో పాటు టర్బో చార్జెస్ పెట్రోల్ ఇంజిన్. ఇది వోక్స్ వ్యాగన్ వల్ల EA21 TSI ఇంజిన్, ఇది ఇవో TSI ఇంజిన్. 147 PS ఆఫ్ పవర్ తీస్తుంది, 250 Nm ఆఫ్ టార్క్ వరకు. 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ ఆప్షన్, 6 స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. అండ్ డ్రై డబుల్ క్లచ్ ఆఫర్ ఇస్తున్నారు. మైలేజ్ 18 యావరేజ్గా ఇస్తుంది. ఇన్స్టాలేషన్ అయితే లేదు. BS6 phase 2 అప్డేటెడ్ E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ వరకు వచ్చింది. హుడ్ అయితే చాలా హెవీగా, టాప్ స్పీడ్ మనకు 190 వరకు కూడా వెళ్తుంది. సో కాంపిటీషన్ మనకు తెలుసు. దీని కజిన్ అయిన వోక్స్ వ్యాగన్ వర్చుస్
న్యూస్ వస్తుంది. ఇది లాంచ్ అయిన కొద్ది రోజులకే లాంచ్ అయింది. అండ్ హుండై వర్నా ప్రాపర్లీ వస్తుంది. హోండా సిటీ కూడా ప్రాపర్లీ కాంపిటీషన్ వస్తుంది పెట్రోల్ టు పెట్రోల్. అండ్ సియాజ్ కూడా వస్తుంది. నేనైతే కన్సిడర్ చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ క్వాలిటీ కాబట్టి. ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు రివ్యూ ఆఫ్ 2024 స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కొత్తగా విజిట్ చేసిన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని వెళ్ళండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేస్తారు అందరూ సీట్ బెల్ట్సే వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్సే వెయిట్ చేయండి. పిల్లల తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.